అందరికీ నమస్కారం. ఈరోజు క్యాన్సర్ అనేటటువంటి ఒక మహమ్మారి ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టుముట్టింది. అందులో మరీ ముఖ్యంగా భారతదేశంలో కానీ, అందులో హైదరాబాద్ మెయిన్గా చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మొత్తం తెలుగు వాళ్ళందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ రాగానే వెంటనే దాని మీద మనము ఓపెన్గా డిస్కస్ చేసుకోవటము, డాక్టర్ గారి దగ్గరికి పోవటం, ఆసుపత్రికి వెళ్ళేసేసి ఫస్ట్ స్టేజ్లోనే సెకండ్ స్టేజ్లోనే చేసుకుంటే 97% పైదాకా మనకి సక్సెస్ రేట్ చేసుకొని ఈ యొక్క వ్యాధిని నిర్మూలించుకోవచ్చు. ఈరోజు ఏంటంటే క్యాన్సర్ అనగానే అదేందో ఒక భూతంలాగా, దాన్ని ఒక పెద్ద విషయంలాగా చేసుకొని మనము ఓపెన్గా డిస్కస్ చేయట్లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక కామన్ డిసీజ్ లాగా అయిపోయింది. ఈ డిసీజ్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీని మీద అవగాహన పెంచే విధంగా మనం పనిచేయాలి. దాంట్లో మరీ ముఖ్యంగా ఎవరైతే ఇంపాక్ట్ అవుతున్నారో వాళ్ళు మాత్రం దీన్ని ఓపెన్గా డిస్కస్ చేయగలిగేటటువంటి వ్యవస్థని మన యొక్క కుటుంబాల్లోనే మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఇలాంటి దానికి మీరంతా కూడాను అందరూ కలిసి మనం అందరం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి, ఎస్పెషల్లీ దీంట్లో మన మోహన్ వంశీ గారు ఒమేగా ఫౌండేషన్ నుంచి ఆయన ఆల్రెడీ ఈ క్యాన్సర్ దాంట్లో చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఒక చక్కటి ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని మళ్ళా పబ్లిక్ ఇంకా ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చే దానికోసం మార్చి 8వ తారీఖు నాడు ఒక మంచి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తూ దీన్ని అంతా కూడా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఒక డైరెక్షన్ ఇచ్చేటట్టు, దీని మీద డిబేట్ చేసేటట్టు, ఈ అవగాహనని పెంచే విధంలో ఒక మంచి ఇన్పుట్ తీసుకొస్తున్నారు. ఈ యొక్క క్యాంపెయిన్ ఏదైతే ఈ క్యాన్సర్ అనే దాన్ని మనము ఒక పక్క మనం ఈజీగా తీసుకుంటూ కూడా రెండో పక్క దాన్ని సీరియస్గా ఏ విధంగా దాన్ని నిర్మించుకోవాలి అనే దాంట్లో ఓపెన్ డిస్కషన్, కనెక్టెడ్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుకొని దానికి తగిన విధంగా సొల్యూషన్ తెచ్చుకునే దానికోసం అందరం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.